ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ఇప్పుడైతే మేము జూహు బీచ్ నుంచి ఇప్పుడు మా ఫ్లాట్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఫ్లాట్కి వెళ్ళిపోయి నైట్ మేము డిన్నర్ అండ్ పడుకునేంత వరకు ఏం చేయబోతున్నామో ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. సో మేము ఇంటికి వచ్చేసామండి. ఓలాలో వచ్చేసామండి. ఓలాలో మేము ఎక్సెల్ బుక్ చేయలేదు, సెడాన్ బుక్ చేసాము. మాకు ఈ మలేషియా థాయిలాండ్లో అలవాటు అయిపోయి ఇక్కడ యాక్సెప్ట్ చేయరేమో అని అనుకున్నాము. అందరం ఆరుగురు ఎక్కేసాం ఒళ్ళో కూర్చోబెట్టుకుని. అంటే డబుల్ పడుతుందండి. ఇది 200 ఉంటే అది 400 ఉంది కాబట్టి 200 సేవ్ చేసామని ఫీలింగ్ వస్తుంది. వాళ్ళని హోటల్కి పంపించేసి మమ్మీ రిచి క్రిసి వెళ్ళిపోయారు. మేమైతే సరుకులు కొనుక్కోవడానికి మార్కెట్ చేయడానికి అని చెప్పి వస్తున్నాము అండి. అంటే ఎలా ఉంటున్నారో అర్థం కావట్లేదు మాకైతే. సో నాకు ఈ ప్లేస్లోంచి నడుచుకొని వస్తుంటే లిటరలీ నాకు స్లమ్ డాగ్ మిలియనియర్ మూవీ గుర్తొస్తుందండి. అంటే ఈ ప్లేసెస్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే తప్పుగా నేను అనట్లేదండి, మనం ఎంత బ్లెస్డా అని అనిపిస్తుందండి. అసలు చిన్న ప్లేసెస్ అండి, చిన్న చిన్న ప్లేసెస్లో ఇరుగ్గా అక్కడే అన్నీ ఉన్నాయండి. లిటరల్లీ మేము చూసింది ఏంటంటే జస్ట్ ఎంటర్ అవుతున్నాము. ఓకే, జస్ట్ ఇంకెలా అంటేనండి ఒక స్క్వేర్ ఎంత ఉంటుంది అంత అలా ఉన్నదండి. జస్ట్ ఇల్లు, ఆ ఒక హాల్, మళ్ళీ అక్కడే కిచెన్, అక్కడే కడుక్కోవడం అన్నీ. అసలు మళ్ళీ మొత్తం ఫ్యామిలీ అంతా ఉంటున్నారండి. అసలు మాకు ఈ వీధుల్లో నడిచికెళ్తుంటే ఆ రియల్ ముంబై కనపడినట్టు అనిపించిందండి. చూడండి, మధ్యలో చిన్న ఓపెన్ ప్లేసు, చుట్టూరు ఇల్లులు. ఆ ఓపెన్ ప్లేస్లోనే చుట్టూరు ఉన్న పిల్లలు ఆడుకోవడం, అక్కడే లైటింగ్ వేసారు చూడండి, అక్కడే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉంటే అది, అక్కడే టెంపుల్. సో అక్కడే వాళ్ళ ప్రపంచం అన్నమాట. సో ఆ వీధుల్లో నడుస్తూ ఉంటే మాకు అనిపించింది, బయట ఉంటే అంటే ఏదో టూరిస్ట్ ప్లేస్లో ఉంటే ఇంత ఏమంటారు రియాలిటీ మేము చూడకపోదాము. మాకు ఇది చాలా నచ్చిందండి. ఇక్కడ ట్రెడిషన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ మనుషులు ఎలా ఉంటారు, ఇక్కడ ఇల్లులు ఎలా ఉంటాయని. సో మేమైతే చూసి చాలా ఎంజాయ్ చేసాం. చికెన్ అయితే తీసుకుంటున్నామండి. సో ఇది విత్ స్కిన్, అది వితౌట్ స్కిన్. ఏదన్నా కేజీ 220 రూపాయలు పడిందండి. మనకి అంతే కదా, అంతే 200 220 అంతే. అంతా పూర్ణ మార్కెట్లో ఉన్నదండి. అంటే నాకు తెలిసి పూర్ణ మార్కెట్ ఎక్కువ షాప్స్ ఇవి ఏంటంటే హోల్సేల్ మార్కెట్స్, కానీ ఇక్కడ అన్నీనండి. చికెన్ ఏంటి, ఫిష్ ఏంటి, నెక్స్ట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, చైనీస్ రెస్టారెంట్స్ ఒకటి కాదు. రెస్టారెంట్ అంటే మీరు ఏదో పెద్ద అలా అనుకో, అంటే అక్కడ వాళ్ళు రాసిన పేర్లు చెప్తున్నాను. టైప్. ఒకసారి నా బ్యాక్గ్రౌండ్లో చూడండి, అన్ని షాపులే అనమాట. దగ్గరలో చిన్న షాపులు, చాలా రద్దీగా హ్యాపీనింగ్గా ఉన్నదండి. సో ఇంకోటి ఏం చెప్పారంటే, మీరు ఆ మెయిన్ రోడ్లో ఉన్న కొనకండి, ఇక్కడ అక్కడ మెయిన్ రోడ్లో కేజీ వస్తే లోపలికి వస్తే కేజీ వస్తుంది ఏదైనా రేటుకి. అందుకని లోపలికి వచ్చామండి. ఇంకో 4 days 3 days ఉంటాం కదా, 4 days ఉంటాం, 3 days ఉంటాము. సో అందుకనే లోడ్ చేసుకున్నాము, ఇంకా ఆలోచించే అవసరం లేదని ఇప్పుడు వెజిటబుల్స్కి అయితే వెళ్తున్నాం. సో క్యారెట్స్ అయితే తీసుకుంటున్నామండి. పావు కేజీ 20 రూపాయలు అంట. प्याज कितने का? 60. वो 1 kg दे दीजिए. टमाटर कितने का? नहीं 1 kg. 1 kg कितने? వెజిటేబుల్స్ అయితే అన్నీ కొనేసుకున్నామండి. సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం ఫిష్ మార్కెట్కి. ఏమున్నాయో చూడడానికి. మంచిగా ఉంటే మాత్రం తీసుకుంటాము. మేము ఇక్కడికి వచ్చేలోపలికి 8-8:30 అవుతుందండి టైం. అందుకనే మ్యాక్సిమం క్లోజ్ చేసి ఉన్నాయి. సో ఫిష్ పిల్లలు పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు, మాకైతే ఇష్టమే. బట్ ఏదైనా బోనస్ దొరుకుతుందేమో అని వచ్చాము. సో మార్నింగ్ టైంలో అయితే చాలా బాగుంటుందంటే ఫిష్ మార్కెట్. సో మార్నింగ్ వచ్చే అవకాశం అయితే మాకు దొరకలేదు.
సో కారం ఈసారి ప్లాన్ చేసి తీసుకొని రాలేదండి. మొన్న మేమేమో టీకాలాల్ మిర్చి పౌడర్ తీసుకున్నాము, అది అంతగా సెట్ అవ్వట్లేదు, పచ్చికారం అది. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి కారం ప్యాకెట్ అడిగాము. సో ఫ్రై చేసే అప్పుడు పక్కనే మిల్ ఆడిస్తాము అని అన్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి 100 grams అయితే మేము తీసుకున్నాము, అంటే ఎక్కువ రోజులు ఉండం కదా అని. ఇది ఎంత? ఇది 100 grams 60 rupees అంటండి. ఇది సర్వైవల్ అండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మనలా బతికేయాలి, ట్రై చేయాలి దానికోసం. సో అదే ప్రయత్నం అండి. వీఆర్ మేకింగ్ ఆల్ పాసిబిలిటీస్ టు కమ్ ఆన్ అవర్ వే అనమాట. ఏదో మా ప్రయత్నం. బట్ ఫైనల్లీ ఏ కంట్రీకి వెళ్ళినా కూడా అదే, మనలా బతికేసే చేస్తాం. కొన్నిసార్లు అవతల వాళ్ళు వైపు కూడా వెళ్తాము, బట్ ఎందుకు ట్రై చేయకూడదు అనేది మా ప్రయత్నం. సో ఇదైతే మొత్తం మార్కెట్ అండి, టోటల్ ఎంటైర్ మార్కెట్. సో అన్నీ తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఇది మనీ సేవింగ్ కూడా, అన్నీ తీసేసుకుంటే ఫుడ్కి చాలా మనీ అయితే సేవ్ చేయొచ్చు. సో మిల్క్ ఒకటి పెండింగ్ ఉంది, మిల్క్ తీసుకుంటాం. టెట్రా ప్యాక్ హోగా దూద్ ప్యాకెట్. ఇలా స్ట్రీట్స్లో నడుస్తూ లోకల్స్లో బతికేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఎక్సైటింగ్గా ఉంటుందండి. ఎందుకంటే మనం మామూలుగా ఏంటంటే చూస్తాము, ఆహా దిస్ ఇస్ ముంబై, దిస్ ఇస్ దట్ ఏరియా, ఈ ఏరియా అని. కానీ లిటరల్లీ వెల్ వాకింగ్ ఆన్ దో స్ట్రీట్స్ అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నిజంగా రియల్ ముంబై కనబడుతుంది, రియల్ ఆ ఫీల్ అయితే వస్తుంది. లిటరల్లీ ఇప్పుడైతే మేము రియల్ ముంబైని చూస్తున్నామండి. 2 different వర్షన్స్ చూసాము, ది పాష్ ఏరియా అండ్ ది ఆపోజిట్ కూడా. అసలు ఒకసారి చూడండి ఎంత రద్దీగా ఉన్నాయో స్ట్రీట్స్ అసలు. సో ఇది లివింగ్ లైక్ లోకల్స్ ఇన్ ముంబై అండి. అంటే టూరిస్ట్ సాధారణంగా ఏం చేస్తారంటే అక్కడికక్కడ వచ్చి అలా బయట టచ్ చేసి వెళ్ళిపోతారు కదా, ఇలా లోపలికి రారు. సో ఇలా లోపలికి వస్తే రియాలిటీ అర్థమవుతుంది. సో ఇలా లోపలికి వచ్చినప్పుడు చాలా మనం ఏవైతే చూసామో అవి కళ్ళకి కనపడినట్టు కనబడితే కొంచెం ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. ఫైనల్లీ వచ్చామండి. ఇది మా వింగ్, బీ వింగ్ అనమాట. ఏ అపార్ట్మెంట్ ఏం చెప్పు? సాగర్ దర్శన్ బీ వింగ్. సో దీని మీద ఫుల్ టూర్ చేస్తామండి ముందు. లవ్లీ బాబు. అవునా? నాకు చక్కగా హాట్ చాయ్ అండి. చక్కగా ఫ్రెష్ అయిపోయామండి, హాట్ వాటర్తో స్నానం చేసేసి కూర్చొని టీ ఎంజాయ్ చేస్తున్నాము. టైం ఎంత అనుకుంటున్నారు? 8:30 అవుతుంది. బట్ ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే నైస్, చక్కగా మేము నిన్న డే అంతా మాకు ఫ్యామిలీ గ్యాదరింగ్ కోసమే అయిపోయిందండి. సో నిన్న ఏమి మేము చూడడానికి అవ్వలేదు. ఈ రోజేమో మార్నింగ్ లేచి ఒక వీడియో చేసుకున్నాము అక్కడ, ఎందుకంటే బ్లాగ్ ఛానల్లో వీడియో చేసుకున్నాము. అలాగే షిఫ్టింగ్ ప్లస్ హోమ్ టూర్ వీడియో చేసాము, హోటల్ టూర్ వీడియో చేసాము. అలాగే ఇక్కడికి వచ్చాము, ఫ్లాట్ మారాము, అపార్ట్మెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ లంచ్ చేసి, లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ వీడియో చేసాము. మళ్ళీ జూహూ బీచ్ కి వెళ్ళాం, అదొక వీడియో. మళ్ళీ అటు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మార్కెట్ కి వెళ్ళాం, లోకల్ మార్కెట్ కి. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా వంట స్టార్ట్ చేయాలండి. ఏంటంటే ఇవన్నీ వీడియో తీసి పెడితేనే మీకు రియాలిటీ తెలుస్తుందండి. చాలా మంది సింపుల్ గా అంటే చాలా మంది ఇవన్నీ మాకు అవసరం లేదు, ఇవి సుత్తి మీరు ఫిల్లింగ్ వాడుతున్నారు అని అంటున్నారు. కానీ బట్ బేసిక్ గా ట్రావెల్ అన్నటప్పుడు ఇవన్నీ మ్యాటర్స్ అండి. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్తున్నారు అని, బట్ సో మెనీ రివ్యూస్ వి గాట్. ఇప్పుడే చెప్పు, అది పెద్ద మెసేజ్ చదివావు కదా. నేను చదువుతాను, మీకు రియాలిటీ చూపిస్తుంది కూడా కావాల్స్తే. నేను చూపిస్తాను ఆ మెసేజ్. సో ఈరోజు మార్నింగ్ మెసేజ్ చేశారండి, ఆల్రెడీ మమ్మల్ని కాంటాక్ట్ చేశారు, చిన్న డౌట్స్ ఉన్న ట్రావెల్లో అనేసి. నేను వాళ్ళ నేమ్ మీకు డిస్క్లోజ్ చేయను, బట్ వాళ్ళు పెట్టిన కమెంట్ నేను మీకు చూపిస్తాను చూడండి. డియర్ అపరాజిత అండ్ జోషి గారు, థ్యాంక్ యూ సో మచ్ for the Singapore vlogs andi. We had a great time at Singapore and reached Vizag yesterday night. We could only complete this trip successfully with your videos. My kid 6 years young would see the places and tell, hey Aprajita auntie have shown this in videos. She used to recite your name at least 2 to 3 times in a day. Expecting more such videos from you guys. Happy traveling. Take care guys. సో ఇది మేమేమి కావాలని ఏమంటారు బోస్ట్ చేసుకోవడం కాదు, కానీ
ఇది రియాలిటీ అండి. ట్రావెల్ మేము అది మీకు ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలతో ఫారెన్ ట్రిప్స్ అంత ఈజీగా చేసి మళ్ళీ వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకొకరు నాకు వచ్చింది అది ఏంటి అంటే వాల్యూ హోటల్ సింగపూర్ది రిజిస్ట్రేషన్ స్లిప్ పంపించారు. సేమ్ మళ్ళీ పటాయాలో ఏదైతే లెఫ్ట్ సైడ్ దగ్గర గ్రూప్ ఫోటో పెట్టి మీరు ఇలా ఎక్కువ చేయండి మేము మిమ్మల్ని ఫాలో అయిపోతాము, మీరు ఏ కంట్రీ చేస్తే ఆ కంట్రీని మేము ఫాలో అవుతామన్నారు. సో అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. అంటే పుట్టింగ్ ద నెగటివ్స్ అపార్ట్ వీ ఫోకస్ ఆన్ ది పాజిటివ్స్ అండ్ వీ మూవ్ ఫార్వర్డ్. చాలా హ్యాపీగా అనిపించింది. నైస్. చియర్స్ టు ముంబై సిరీస్. సో కుకింగ్ ఇస్ హాఫ్ ద వే అండి. రండి ఏం కుక్ చేస్తున్నానో చూపిస్తాను. సో మేము ఏ హోటల్లో అయితే ఉన్నామో, అంటే ఏ అపార్ట్మెంట్లో అయితే ఉన్నామో దీని మీద ఫుల్ టూర్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ ఆల్సో. సో రండి కిచెన్లోకి వెళ్దాం. వెజ్జా నాన్ వెజ్జా? అందులో డౌటే అక్కర్లేదు, నాన్ వెజ్. వావ్, ఎర్రగా భలే ఉందండి. హ్యాపీ రోజే కారం మారింది. సో చూడండి, అలాంగ్ విత్ చికెన్ అన్నీ వేస్తాను నేను. మీరు దీన్ని బిర్యానీ అంటారు, పులావ్ అంటారు, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. సో క్యారెట్, బీట్రూట్, ఫ్రెంచ్ బీన్స్, టొమాటో అన్నీ అండి. పొటాటోస్ కూడా వేస్తాను మామూలుగా అయితే. సో అన్నీ కలిపి చికెన్ బిర్యానీ టైప్లో వండేస్తాను. ఇంకా కర్రీ ఏం లేకుండా ఓన్లీ రైతా అండ్ చికెన్ బిర్యానీ ఈరోజు. 15 Pro Max మీద నేను కుకింగ్ చేస్తున్నానండి. జోషి ఏమో ఎడిటింగ్, షనా ఇప్పుడే వర్క్కి ఇంకా రెడీ చేస్తున్నాడు అనమాట. ఏమైందంటే ఈరోజు వీడియోస్ పెట్టాలండి. నిన్న వచ్చేలోపలికి మేము ఆ ఫ్యామిలీ ఫంక్షన్ నుంచి వచ్చేలోపలికే 1 అయిపోయింది. పడుకునే లోపలికి చాలా టైం అయిపోయింది. మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ వీడియోస్ చేసి పెడతాము. కాబట్టి లేచి షిఫ్టింగ్, ఆ హోటల్ ఫుల్ టూర్ చెయ్యాలి. ఎయిర్బిఎన్బిలో తీసుకున్నాము ఇది కూడా. సో వీడియో చేయాలని ఆ వీడియో చేసాము. అలాగే వ్లాగ్స్ ఛానల్కి ఒక వీడియో చేసాం. కాబట్టి ఈరోజు ట్రావెల్లో వీడియో పడడం అవ్వలేదు. డే బై డే పడుతుంది కదా. అందుకని ఈరోజు బయటకు వెళ్ళకుండా ఈవినింగ్ జూహు బీచ్ చూసి వచ్చేసి నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను 2 ఛానల్స్కి. షనా ఏమో 2 ఛానల్స్కి థంబ్నెయిల్స్ చేస్తున్నాడు. ఈ పనిలో మేము బిజీగా ఉన్నామండి. అపరాజిత ఏమో కుకింగ్ చేస్తుంది. మా థంబ్నెయిల్స్ అన్నీ చేసేది షనాయనండి. ఒకవేళ మీకు థంబ్నెయిల్స్ మీ ఛానల్స్ కానీ కావాలి అంటే తన నెంబర్ కిందన మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. చక్కగా థంబ్నెయిల్స్ అయితే చేసి పెడతాడు. అక్కడ జోషి వాళ్ళు వీడియో బిజీ కదండి. సో చూడండి, భలే ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఎర్రగా. ఆయిల్ కూడా తేలిపోయింది కాబట్టి నేను రైస్ వేసేసి వాటర్ వేసి ఎసరు పెట్టడమే. క్రిస్సీ వచ్చి అంటాడు, అబ్బా భలే అయిపోయింది మమ్మీ, ఆకలేసేస్తుంది అని. మేబీ ఇంకొక 15 minutes అయిపోతే ఇంకా డిన్నర్ రెడీ అయిపోయినట్టే. సో లెట్స్ సీ ది అవుట్పుట్ అండి. మా డిన్నర్ అయితే రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ ప్రేక్షకులది ఫస్ట్ రౌండ్ అయిపోయి వచ్చింది. ఆకలి మీద ఉన్నారు. సో ఈరోజు అయితే అదే ఏం స్పెషల్ వండుతున్నామో అన్నాం కదా, చికెన్ బిర్యానీ అండి. ఇదిగోండి చికెన్ బిర్యానీ. సో కర్రీ ఏమీ చేయకుండా ఇంకా ప్లేట్ కదా, డైరెక్ట్గా బిర్యానీ విత్ రైతా, అలాగే సలాడ్ కూడా మీకు చూపిస్తాను. సో ఇదిగోండి సలాడ్ అయితే లెమన్ విత్ క్యారెట్స్ అండ్ క్యాప్సికమ్. థ్యాంక్ యూ. మేము మ్యాక్సిమం ఇలా ఫ్యామిలీగా తినడానికి ఇష్టపడతామండి. సరదాగా మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ, ఏడిపించుకుంటూ. సో మాకు ఇలా నచ్చుతుంది. చాలామంది కామెంట్ కూడా చేశారు, మీరు కలిసి తినడం
సో మీరు అలాగా ఫ్యామిలీగా ఎంజాయ్ చేయడం మాకు చాలా ఇష్టం అండి, నచ్చుతుందండి అలాగా అని. సో మాకు చాలా నచ్చింది. నిన్న ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాం కదా, అక్కడ మేము విన్నది ఏంటంటే, సో ఆబ్వియస్లీ నవడేస్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ దే వర్క్. పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేయడానికి టైం అనుకూలించదు. సో తను చెప్పిన మాట ఏంటంటే, ఇన్ ఎంటైర్ డే అట్లీస్ట్ 1 meal వి ట్రై టు ఈట్ టుగెదర్ అని చెప్పినప్పుడు నిజమే కదా, చాలా బిజీ అండ్ హెక్టిక్ లైఫ్ షెడ్యూల్. చిన్న బేబీ ఉందండి వాళ్ళకి, అయినా సరే వాళ్ళు లేట్ అయినా కూడా ఆ 1 meal కలిసి, ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇంకేదో పనుల్లో ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, సో దే కాంట్ ఈట్ టుగెదర్. 1 meal మాత్రం కలిసే తినాలి అని అనుకుంటాము, అది ఎంత లేట్ అయినా. సో మేము అడిగే మామూలుగా మీ స్లీప్ టైమింగ్స్ ఎలా ఉంటాయి అని అంటే 12:30, 1 అలా అని చెప్పారనమాట. సో బట్ అది నేను అంటున్నది ఏంటంటే, ఫ్యామిలీగా మేము తినడానికి ఇష్టపడతాం, చాలామంది అలాగే ట్రై చేస్తారు కూడా. ఒకళ్ళు కాకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి 2:30 కూడా అవుతుందంట వాళ్ళకి నాన్న, వాళ్ళది బిజినెస్ అండి, మరి తప్పదు. అయినా సరే మేము కలిసి తినాలని వాళ్ళు చెప్పినప్పుడు కరెక్టే కదా అనుకున్నాం. ఈవెన్ వీ ట్రై అనమాట. మాకు 2 పూట్ల వర్కౌట్ అవుతుంది మ్యాక్సిమం కలిసి తినడానికి. బ్రేక్ఫాస్ట్ అయితే ఎవరు కలిసి తినం, ఎవరు సింగిలే. బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి, కానీ కొంచెం చెమ్మ ఉన్నదన్నమాట. ఇంకా అంటే అక్కడ బియ్యం ఇక్కడ బియ్యం డిఫరెన్స్ కదండి, సో కొంచెం ఇంకా వాటరీగా ఉన్నది. బియ్యం ఉడికిపోయింది కానీ ఆ చెమ్మ మాత్రం పోలేదన్నమాట. అయినా కూడా క్షమించట్లేదు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చిందంట. చూడండి, చాలా బాగా వచ్చిందని చెప్పి పెరుగు డబ్బా మొత్తం తినేస్తున్నాడండి. పెరుగు డబ్బా మేము ఎన్ని కొంటున్నామో, ఇది అమూల్ కర్డ్ అండి, ప్యాకెట్ చాలా రేటు మనకి. ఇది 400 grams అండి, 45 రూపీస్ తీసుకున్నారు ఒకటి. ఇది అమూల్దే కొంచెం తక్కువ ఉందండి, మిగతావి అయితే 80 రూపీస్ 90 రూపీస్. నిన్నైతే కేజీ 150 రూపాయలు కొన్నాము. బట్ బయట తినే కంటే అదే కప్పు కర్డ్ అడిగామనుకోండి హోటల్లోకి వెళ్ళి, చిన్నది ఇచ్చి 70 రూపాయలు 80 రూపాయలు తీసుకుంటారు. కరెక్ట్. ఈ ఫుడ్ ఇలా తినాలనుకోండి బయట ఎంత అవుతుంది అంటే 1500 అవుతుంది, 1800 అవుతుంది, 1500 2000 వరకు అవుతుంది. బట్ మొత్తం అంతట్లో నాకు తెలిసి ఒక 300-400లో మేము కంప్లీట్ చేసాం అంతే. చికెన్ 1 కిలో 220, మిగతావన్నీ ఫస్ట్ రోజు కొనుక్కున్నాము. సో ఒకటి కలిసి తినడానికి అవుతుంది, హోమ్ ఫుడ్ తినడానికి అవుతుంది, బోల్డ్ మనీ సేవ్ చేసినట్లు ఉంటుంది. అలాగే హెల్త్ ఇంకోటి ఏంటంటే బయటకి ఎక్కడో వెతుక్కోవాలి, క్యాబ్ పట్టుకుని వెళ్ళాలి, వెతుకుని తినేసి రావాలి. అలా కాకుండా చక్కగా ఏసీ ఆన్ చేసుకుని కూల్ ప్లేస్లో, ఇటు మీకు బీచ్ కనపడదులేండి, చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాం. ఇంకేం కావాలి చెప్పండి. కరెక్ట్. నాకు ఒక ముక్క వేయండి. ముక్క కావాలంటే ఓకేనా మనం. సో టైం వచ్చేసి 12 అవుతుందండి, 11:45. సిల్క్ తింటున్నాం, అంటే ఏదైనా స్వీట్ తినాలనిపించింది. పడుకుని పోతున్నాం ఇంకా ఆల్మోస్ట్. ఈ ఈ ఈ ఫోన్లో ఇప్పుడే ఒక వీడియో అప్లోడ్ చేసామండి ట్రావెల్ది. ఇంకో వీడియో వచ్చేసి ఇదిగోండి ఈ ఫోన్లో ఎక్స్పోర్ట్ అవుతుంది. అంటే ఎంత వర్క్ చేస్తున్నాం మీకు తెలియాలి అని. సో చాక్లెట్ టైం 11:45 అవుతుంది. చాక్లెట్ తినేసి పడుకుని పోతాం, రేపు త్వరగా లేవాలి. ఇదిగోండి చాక్లెట్ ఫ్యాన్స్ మేము ముగ్గురమేనండి. అపరాజితకి పెద్ద ఇష్టం ఉండదు చాక్లెట్. నాకు ఏ చాక్లెట్ అంటే ఇష్టం? నీకా? నాకు తెలియదే మరి, అసలు నీకు చాక్లెట్ ఇష్టం ఉండదు కదా? చాక్లెట్ ఇష్టం ఉండదు కానీ ఒకటి తింటా, మ్యాంగో బైట్. మ్యాంగో బైట్ ఏ అది చాక్లెట్ కాదా? నువ్వు ఇంకా పెద్ద పెద్ద కాస్ట్లీ చాక్లెట్స్ తింటావేమో అనుకున్నా. లేదు, వీళ్ళు చూడండి ముగ్గురు ఎలా తింటున్నారు అసలు. ఓకే, గుడ్ నైట్ చెప్తారా? చాక్లెట్ తింటూ ఉంటారా? గుడ్ నైట్. గుడ్ నైట్. చాక్లెట్ గుడ్ నైట్. నీకు తెస్తాను. గుడ్ నైట్.
దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. మేమైతే బెడ్ ఎక్కేసాం, ఇంకా పడుకుని పోతున్నాం. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాం. చక్కగా మేము మా ఫ్యామిలీగా ఎలా స్పెండ్ చేసామో మీకు చూపించాం. సో సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.